నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. 150 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అద్భుత ఖచ్చితత్వంతో ఛేదించిన ఈ రాకెట్ వ్యవస్థ ఇప్పుడు భారత సైనిక శక్తికి కొత్త బలం ఇవ్వనుంది. ముఖ్యంగా ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ సిస్టమ్ విజయంతో ఆత్మ నిర్భర్ భారత్ కు మరింత ఊపు వచ్చినట్టయింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో నిర్వహించిన పరీక్షలో సూర్యాస్ట్ర రాకెట్ వ్యవస్థ అద్భుత ఫలితాలు సాధించింది. పూణేకి చెందిన డిఫెన్స్ సంస్థ NIBE లిమిటెడ్ ఈ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. 150 కిలోమీటర్ల రేంజ్ కలిగిన రాకెట్ కేవలం 1.5 మీటర్ల లోపంతో లక్ష్యాన్ని ఛేదించగా 300 కిలోమీటర్ల రాకెట్ కేవలం 2 మీటర్ల తేడాతో టార్గెట్ ను ధ్వంసం చేస్తుంది. సైనిక భాషలో దీన్నే CEP అంటారు, అంటే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ అంటారు. CEP ఎంత తక్కువగా ఉంటే ఆయుధం అంత ఖచ్చితంగా పనిచేస్తోందన్నమాట. ఈ రాకెట్ వ్యవస్థ ప్రత్యేకత ఏంటంటే ఇది దీర్ఘ శ్రేణి దాడులకు అత్యంత ఖచ్చితమైన టార్గెట్ హిట్స్ కు ఉపయోగపడుతోంది. యుద్ధ సమయంలో శత్రు స్థావరాలు, కమాండ్ సెంటర్లు, ఆయుధ గోదాములు వంటి కీలక ప్రాంతాలపై మెరుపు దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. భారత సైన్యం కోసం రూపొందిస్తున్న దీర్ఘ శ్రేణి రాకెట్ దళాలకు సూర్యాస్త్ర కీలక ఆయుధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టెస్టింగ్ లో ఉపయోగించిన ఎక్స్ట్రా మరియు ప్రెడేటర్ హ్యావ్క్ రాకెట్లు వరుసగా 150 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగలవని అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఘాట్ అండ్ స్కూట్ సామర్థ్యం కూడా ఈ వ్యవస్థలో ఉందని తెలుస్తోంది. అంటే రాకెట్ ప్రయోగించిన వెంటనే లాంచర్ను మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పినాక, బ్రహ్మోస్, అగ్ని వంటి ఆయుధ వ్యవస్థలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత్ ఇప్పుడు సూర్యాస్త్రతో మరింత శక్తివంతమైన రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలకే పరిమితమైన రక్షణ తయారీ రంగంలో ప్రైవేటు కంపెనీలు కూడా ఇప్పుడు భారీ స్థాయిలో అడుగు పెట్టబోతున్నాయన్న సంకేతంగా ఈ విజయం నిలిచింది. భారత్ సరిహద్దుల్లో పెరుగుతున్న భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఇలాంటి అత్యాధునిక రాకెట్ వ్యవస్థలు దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని రక్షణ నిపుణులు చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలకు సూర్యాస్త్ర మరో గొప్ప నిదర్శనంగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.